18వ తేదీన ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొనింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో హేమీలుగా మరి అన్ని పార్టీల క్యాండిడేట్లు కూడా దూసుకుపోతా ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల క్యాండిడేట్లను కొన్ని పార్టీలు డిక్లేర్ చేయలేదు. కానీ ఈ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల క్యాండిడేట్లను డిక్లేర్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మధు గారిని, మరి బీజేపీ తరఫున రఘునందన్ రావు గారిని, అదేవిధంగా టీఆర్ఎస్ తరఫున వెంకట్రామరెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నేను ఇన్ఛార్జిగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ స్థానము. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గం ఉంది. అదే పద్ధతిలో మరి ట్రబుల్ షూటర్గా పేరు పొందినటువంటి హరీష్ రావు గారి నియోజకవర్గం కూడా ఉంది. మరి ఇది ఒక సవాలుగా తీసుకొని ఈ మెదక్ను మరి గెలుపు బాటలో తీసుకెళ్లడానికి మా కార్యకర్తలు, నాయకులు, వేదిక మీద ఉన్న మేము పెద్దలందరం కూడా దీన్ని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ వేదిక మీద నో క్లాప్స్ ప్లీజ్, ఇది మన బహిరంగ సభ. ఎందుకంటే గత 9.5 సంవత్సరాల కాలంలో ఏవైనా అవినీతి అక్రమాలు అన్ని చోట్ల జరిగాయి. అంతటికంటే ఎక్కువ జరిగింది ఎక్కడ అంటే ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో. ముఖ్యంగా మరి అందరూ శాసనసభ్యులు గతంలో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ నుంచి అందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి భూ కబ్జాలు చేసి మరి కాంగ్రెస్ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు పెట్టించి మరి వాళ్ళ యొక్క నాయకులకు అవినీతిని ప్రోత్సహించి, అక్రమాలను ప్రోత్సహించి ఈరోజు పరిపాలన పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యాంగంకు విలువ ఇవ్వకుండా రాజ్యాంగేతర శక్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం మారి ఎన్ని కుంభకోణాలు చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ ప్రజల బాగు కోసం అయితే కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ పెద్దలు, కుటుంబ సభ్యులు మాత్రం కోట్ల రూపాయలతో బాగుపడ్డారు. ఇప్పటికే ఒకరు మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి లిక్కర్ కేసులో వెళ్ళడం జరిగింది. అదే క్రమంలో ఇంకొక కేసు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇక్కడ నడుస్తున్న సమయంలో అందులో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పెద్ద ఎత్తున ఒక్కొక్కరి పేర్లు కూడా మరి ఈరోజు మీడియా వాళ్ళ ద్వారానే మేము వింటున్నాం. మరి ఎంక్వైరీలో వస్తున్నాయని చెప్పి మరి ఎంతటి వాళ్ళైనా కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఒకటే మాట చెప్పారు, ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు, అన్యాయాలు చేసిన వాళ్ళు, దందాలు చేసిన వాళ్ళు, ఇట్లాంటి మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా, ప్రజా ధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే పద్ధతిలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కూడా మేము మేనిఫెస్టో ద్వారా సోనియా గాంధీ చేతుల మీదుగా ఓపెన్ చేసినాం. రాహుల్ గాంధీ గారు కొన్ని చెప్పారు, ప్రియాంక గాంధీ గారు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ అన్నిటినీ కూడా ఈరోజు 5 గ్యారంటీలను మేము ఈరోజు అమలు చేసి ముందుకెళ్తున్న సమయంలో 100 రోజుల్లోపనే ఇంత మంచి పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ప్రజల్లో. మహిళలకు బస్సు ఈరోజు 500కే సిలిండరు, 200 రూపాయలు, 200 యూనిట్ల కరెంట్ పే, ఇవన్నీ కూడా మహిళల ఇళ్లకు డైరెక్ట్గా వాళ్ళ జేబులోకి వెళ్ళేటువంటి పైసల్లాగా డబ్బులే అన్నట్టు అటువంటి అవకాశం ఇవ్వడం వలన మహిళల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ, నమ్మకము, అభిమానము పెరిగిపోయింది. వాళ్ళు ఒక పక్క అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ ఒకటి, ఒక పక్క ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి ప్రజల్లో వస్తున్న మార్పును ఒకటి కూడా ఈరోజు మనం గమనించి వాళ్ళు ఏవో మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్కన కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఒక పక్క హరీష్ రావు గారు కూడా వచ్చి నిన్న మా వరంగల్లో ఇష్టం ఉన్నట్టుగా శ్రీహరిని తిట్టి వెళ్ళాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా హరీష్ రావు గారిని, ఈరోజు దొంగలతోటి
కండువాలు కప్పించుకున్నారని చెప్తా ఉన్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఒక్కసారి చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మీలో పోరాటం చేసేటప్పుడు తెలంగాణ పోరాటంలో హేమీలు ఉన్నారు పాల్గొన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని తిట్టిన వాళ్ళను మీరు మంత్రులను చేసిన విషయం మీరు మర్చిపోయినరా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒక్కొక్కరుగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించుకుంటూ వేరే పార్టీ నాయకులతోటి మీ యొక్క టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ మరి ఇంకా క్లారిటీ లేదు వాళ్ళకి. ఒకసారి బీఆర్ఎస్ అంటారు, ఒక టీఆర్ఎస్ అంటారు. ఆ క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వాలి. అది ఎందుకంటే కేసీఆర్ మొత్తం దేశ రాజకీయాన్ని నేను నా చేతుల్లో తిప్పుతా అని చెప్పి ఫామ్ హౌస్లో ఈరోజు కూర్చున్నాడు. మరి అది చెప్పాల్సిన అవసరం ఉంది కూడా అని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక కేసీఆర్ గారు ఈరోజు బయటకు వచ్చి ఓ అని చెప్పేసి రైతుల మీద బాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాబు చాలా సంతోషం. కొండగట్టులో బస్సు యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది చచ్చిపోతే మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీరు కానీ ఎవరన్నా వెళ్ళి పలకరించారా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ఒక మహిళలకు మీరు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆ రోజు బీసీ మహిళ మీకు గుర్తుకు రాలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు జ్యోతిరావు పూలే గురించి ఆమె మాట్లాడింది. మరి అదేవిధంగా ఎన్నో అత్యాచారాలు చిన్న చిన్న పిల్లల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద చంపేసి పడేస్తే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయినా సహాయ సహకారాలు కదా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు అండగా ఉన్నాయి, ప్రజలు అండగా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కాంపెన్సేషన్ కూడా అటువంటి కుటుంబానికి ఒక ఇల్లు ఒక జాగో పోయిన పిల్లలు ఎట్లాగో రారు, వాళ్ళకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజన్నా కేసీఆర్ వెళ్ళి పలకరించాడా ఆయన ప్రభుత్వంలో అని అడుగుతా ఉన్నా. ఆ లెక్క కూడా తీయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ రైతులకు ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. వేరే రాష్ట్రంలో ఎక్కడో రైతులు చచ్చిపోతే తెలంగాణ డబ్బులు తీసుకుపోయి అక్కడ నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మొసలి కన్నీళ్లు గారుస్తూ ఈరోజు ఎంపీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఎట్లాగో ఎమ్మెల్యే ఎలక్షన్లలో చావు తప్పి కన్నీళ్ళు ఉండబోయింది, అందరూ ఓడిపోయినరు, ఇంకా మాకు ఎట్లాగూ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు, బిడ్డ జైల్లోకి పోయింది, ఒక పక్క మానసిక వేదన,